ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రామేశ్వరం మెట్టును తవ్వేది కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డేనని, గత 4 ఏళ్లుగా మెట్ట తవ్వడం పని మీదే ఉన్నారని చినరాజప్ప ఆరోపించారు. పీడీఎస్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించేది చంద్రశేఖర్ రెడ్డేనని విమర్శించారు. తన ఆస్తులపై జ్యుడిషియల్ విచారణకు సిద్ధం, జ్యుడిషియల్ విచారణకు ద్వారంపూడి సిద్ధమా అంటూ రాజప్ప సవాల్ విసిరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి వస్తున్న ప్రజా ఆదరణను తట్టుకోలేక ద్వారంపూడి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని పెద్దాపురం శాసన సభ్యుడు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ముందు రా ఛాలెంజ్ ఉండరా, నేను వస్తాను. నా పూర్వాంతి ఏంటో నీ హత్యను తెలుసుకుందారే, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దారే రమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పక ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ నా సంగతి 40 సంవత్సరాల చరిత్రలో నేను ఎవరి చేత మాట్లాడిపించుకోవాలి, ఇవన్నీ చేత మాట్లాడిపించుకు వచ్చి వచ్చాను. నువ్వు దొంగతనం చేస్తూ మళ్ళీ మమ్మల్ని దొంగ అంటావు ఎందుకు? నువ్వు చేత ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ సిద్ధమైతే చెప్పు, నేను లెటర్ రాసి ఇస్తాను. నువ్వు లెటర్ రాసి జ్యుడిషియల్ కదా నా ఆస్తి మీద ఎంక్వైరీ చేసుకుంటారే. నేను ఎంత సంపాదించడం చూద్ది, కానీ నువ్వు ఎంత ఎన్ని వేల కోట్లు సంపాదించవో తెస్తూ బయటపడుతుంది. నేను సిద్ధంగా ఉన్నాను, దానికి రెడీ అవ్వని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి దొంగోడు దొంగ ఎత్తులు వేస్తాడు. ఆధారంలో ఆడు వేరున్నాయా? ఆడు బ్రోకర్ చేస్తాడు, ఎంతగానో బ్రోకర్ చేస్తున్నాడు. ఈ దగ్గర అందరూ బ్రోకర్సే. ఏ వింగ్, భూ కబ్జాలో ఒక వింగు, బియ్యం ఒక వింగు, అలాగే మడాడులో ఒక వింగు, అలా ఎవడు ఏ వింగ్ ఆ వింగ్ చెప్పాడు, చెప్పి చేస్తున్నాడు. నేను అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు చేస్తున్నావు, అందులో అనుమానం లేదు. నువ్వు రాజీనామా చేయక్కర్లేదు. నువ్వు ఎలాగా టైం వచ్చింది, దగ్గరకు వచ్చింది, నువ్వు అయిపోతావు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బుధవారం రాత్రి కలకలం రేగింది. ఆగి ఉన్న బెల్గావి ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టామని గుర్తు తెలియని